పప్పుచారు, ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అండి. వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ రెసిపీ కూడా అనమాట. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు పప్పుచారు చేసినప్పుడు తప్పనిసరిగా ఈ ఉప్పు చేపని కంపల్సరీగా చేసేవారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది రెండిటి కాంబినేషన్. దీంతో పాటుగా పప్పుచారుని కూడా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో చూపించేస్తానండి. పప్పుచారుని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను సింపుల్ పద్ధతిలో చూపిస్తానండి. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పు నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. అదేవిధంగా బాగా పండిన టమాటాలు ఒక 3 వేసుకొని, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత చూస్తే గనుక చూసారంటే పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది కదా! ఈ పప్పుని బాగా పప్పు గుత్తితోటి బాగా మెదుపుకోవాలనమాట. టమాటా అంతా మ్యాష్ అయిపోయేలాగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత పసుపు, కారము, అలాగే రుచికి తగినంతగా ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పప్పుచారుని బాగా మరగనివ్వాలి. బాగా తెల్లకాగనివ్వాలంటే పప్పుచారు ఎంత మరిగితే మనకి అంత టేస్ట్ వస్తుందనమాట. చూసారు కదా! ఈ విధంగా మరిగిన తర్వాత చివరిగా దీన్ని పోపు చేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా మరి పోపు చేసుకోవడం అండి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే పప్పు